హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. వంకాయ కూర చేస్తున్నాను. కారపొడి వేసి కూర కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన 1/2 కిలో వంకాయలు, కూర కారం, ఉప్పు, పసుపు, అంతేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నూనె వేడి కాగానే మనం ఈ ముక్కలు ఉన్నాయి కదా, కూర ముక్కలు, ఈ ముక్కలు ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని కొంచెం ముక్కలన్నిటికీ నూనె పట్టేలాగా ఉంచుకోవాలి. అయిన తర్వాత ఇప్పుడు మనం పసుపు, ఉప్పు కొంచెమే వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే కూరపొడిలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెమే ముక్కలు పట్టేంత ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని నీళ్ళ మూత పెట్టుకుంటే ఏంటంటే మనకి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి, ప్లస్ మీకు ముక్క మెత్తగా అయ్యి మంచిగా టేస్టీగా ఉంటుంది. అందుకని నీళ్ళ మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా మెత్తగా ఉడికిపోయాయి వంకాయలు, చాలా బాగుంది, లేతగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి. ఇంకా కొన్ని ముక్కలు ఉడకాలి. ఇదిగోండి, ఇది చూడండి, ఈ ముక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకొక 5 మినిట్స్ అయితే మన కూర ముక్కలు ఉడికిపోతాయి. ఇంకో 5 మినిట్స్ ఉంచుకుందాం. మళ్ళీ నీళ్ళ మూత పెడుతున్నాను ఫ్రెండ్స్, తొందరగా ఉడకడానికి అని చెప్పి. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈ టైంలో ఏం చేద్దామంటే మన కూర పొడి ఉంది కదా, ఆ కూర పొడి వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నూనె అంతా మనం వేసుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె పైకి వచ్చే వరకు ఉండనివ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నీళ్ళ మూత పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్, నీళ్ళు పారబోసేసి ఉట్టి మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ నూనె మనం వేసుకున్న నూనె ఉంది కదా, అది ఈ కారపొడి దానికి ముక్కలకు పట్టి ఆ నూనె పైకి తేలుతుంది అన్నమాట. అందుకని దీన్ని మామూలు మూత పెడుతున్నా. ఇప్పుడు ఇదిగోండి, నీళ్ళు తీసేసాను, మామూలు మూత పెడుతున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా నూనె పైకి వచ్చేసింది. ఇదిగోండి, కనిపిస్తుందా నూనె? సో
అయిపోయింది మన కూర. తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకోవడం అంతే. సో మన కూర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వంకాయ కూర పొడేసి కూరని ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.